గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. అంటే ఇక్కడ ఇష్యూ గురించి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వార్డెన్కి, వార్డెన్ అన్న మాట విన్నారా? ఏం మాట్లాడిందో తను? అలాంటివి నిజంగా ఒక్కసారి అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అయితే కూడా మళ్ళీ చెప్పడానికి కూడా వీళ్ళు సంకోచిస్తారు. మళ్ళీ ఎలాంటి మాటలు వినాల్సి ఉంటుందో, వాళ్ళతో ఏం తిట్టు తినాలో, ఇలాంటి దౌర్భాగ్యం ఉంటుంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక్క విషయం నేను చెప్తున్నా. ఆవిడ ఝాన్సీ గారిని చూసాం. ఆవిడ హాస్పిటల్లో నుంచి లైవ్ ఇచ్చారు. ఆవిడ ఎవరండి? ఆవిడ ఏమన్నా మహిళా కమిషన్ చైర్పర్సనా, లేకపోతే ఆవిడ ఏమన్నా ఒక పేరెంటా, ఆవిడేమన్నా ఆ కాలేజ్లో ఉన్న స్టాఫా, లేకపోతే ఆవిడేమన్నా ఒక జర్నలిస్టా? రెస్పాన్సిబుల్ సిటిజన్. ఎస్. ఇంకొకటి, విద్యార్థుల తరపున పోరాడుతున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉంది ఆవిడ. ఆ సంఘం సభ్యురాలు ఆవిడ, ఆ సంఘంలో ఉన్నారు ఆవిడ. ఆవిడ హాస్పిటల్ నుంచి ఆవిడ లైవ్లోకి వచ్చింది. ఆవిడ పొద్దున కొట్లాడుతూ ఆవిడ పడిపోయిన ఆవిడ దానికి రెస్పాండ్ అయింది. ఇవాళ మనం ఒక ప్రజాప్రతినిధి నుంచి మనం చూసినటువంటి రెస్పాన్స్ని చూస్తే ఎవరు బాధ్యతాయుతంగా ఉన్నారు ఇవాళ అనేది అర్థమవుతుంది. కరెక్ట్, అర్థమవుతుందండి. ఇవాళ పదవిలో ఉన్నాం కదా అని మాట్లాడేస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. అలాగే ఒకవేళ ఇది పొరపాటు అని అంటే నేను అడుగుతున్నాను కదా, అమ్మ మీకు ఏ టైం ఉంటుందో చెప్పండి, అప్పుడే మాట్లాడుకుందామని చెప్పేసి. ఓకే, మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడడానికి సిద్ధపడినప్పుడు, ఉన్నది వాస్తవం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ వేదిక ఏదయింది, ఇప్పుడు మీరు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడేది, ఆన్ ద రికార్డ్ మాట్లాడేది రెండు ఒకటే అవుతుంది కదా. ఎందుకు ఇంత ఇమీడియట్గా ఇది చేయాల్సిన అవసరం? నేను ఏమంటున్నానంటే, నేను ఆవిడ తరపునే మాట్లాడుతున్నాను. ప్రజల మధ్య ఉన్నప్పుడు కొంత సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. గట్టిగా కేకలేస్తే అధికారులు వచ్చి కూర్చున్నట్టు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి కూర్చున్నట్టు ప్రెస్ ఉండదు. అలాగే ప్రెస్కి సంబంధించినటువంటి మనుషులు కూడా ఉండరు. ఇక్కడ జనంకి సమాధానం మనం చెప్పాలి. ఇప్పుడు నేనైనా సరే సమాధానం చెప్పి తీరాల్సిందే. మీరైనా సరే ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? మనం మీకోసం కూర్చోలేదు, నా కోసం కూర్చోలేదు. ఎవరో ఆడపిల్లలు, నా ఆడపిల్లలు కాదు, మీ ఆడపిల్లలు కాదు. ఎందుకు ఇవాళ ఆ వార్తని మన పొద్దున్నుంచి మన జర్నలిస్టులు అక్కడే ఉండి ఏం జరుగుతుందనేది చూపిస్తున్నారు. వీళ్ళందరికీ ఎవరి రెస్పాన్సిబిలిటీ ఉందమ్మా? సామాజిక స్పృహ. అర్థమైందా? అది ఉంది. దాని ప్రకారం ఇప్పుడు ఆవిడ మాట్లాడారు ఝాన్సీ గారు. అమ్మ ఝాన్సీ గారు, నిజంగా చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే కొంతలో కొంతైనా వార్తలు బయటకు వస్తున్నాయి, పోరాటం అనేది చేస్తున్నారు. హాస్యాస్పదం అంటే ఏంటంటేనమ్మా, నా చిన్నప్పుడు విద్యార్థి సంఘాలు వచ్చినాయి అని అంటే స్కూళ్ళు మొత్తం రోడ్డు మీద ఉండిపోయాయి, కిటకిటలాడిపోయాయి. విద్యార్థి సంఘాలకు అంత పవర్ ఉండేది. ఇవాళ విద్యార్థి సంఘాల నాయకులు మొన్న దీనికంటే కొంచెం ముందు సంఘటన జరిగిన రోజున ఆ క్లిప్పింగ్స్ అన్నీ నాకు అక్కడ విద్యార్థి సంఘాలు నలుగురు విద్యార్థి సంఘాల నాయకులు వచ్చారు తల్లి. వాళ్ళ వెనక పేరెంట్స్ కానీ, అన్యాయం చేయబడినటువంటి పిల్లల తరఫున మాట్లాడడానికి వస్తే వాళ్ళు తన్నులు తిన్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అరెస్టు చేయించుకున్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళ బెయిల్ వాళ్ళే ఇప్పించుకొని బయటకు వచ్చారు తప్ప ఎవరి కోసం అయితే పోరాడుతున్నారో వాళ్ళు కనీసం వాళ్ళ వైపు సానుభూతి కూడా చూపించలేదు. కానీ వాళ్ళు పోరాటాలు ఆపట్ల. కానీ వాళ్ళు మాకెందుకు లేని వదిలేయటల్లా వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకమ్మా ఇలా అవుతున్నారు? అలాంటి సంస్కర్తలు, ఇలాంటి పోరాటం చేసేటటువంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మనం కాస్త కొద్దిగైనా మాలాంటి వాళ్ళకి ఒక శ్వాస అనేది ఉంది అనేది నేను నిజంగా ఈ వేదికగా నేను చెప్తున్నాను. ఎస్. అండ్ ఝాన్సీ గారు, మీరు రీసెంట్గా